రమ్మందాక ఏసీలో ఉంటారు. సరేనా, మనీ పో అంటే మీకేం ఏసీలో ఉండదు దిక్కు తెలియలా, మాకు ఇంటికాడ ఎండ అంటాడు. మీ ఇంటి అన్న కూడా అదే మాట అంటారులే, ఫస్ట్ కూడా అదే మాట అంటాడు. పొద్దున్నే ఎన్ని గంటలకు లేలే చెప్పుక, మనం ఎన్ని గంటలకు లేలి పొద్దున్నే? పొద్దున్న 8 గంటలు లేదు, 6 గంటలు వేసిన నైట్ పడుకుంటా నాకు 2 అయిపోతున్నాయి. 2 అయిపోతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది. మా ఈ గలుపులో కష్టాలు అయితే ఇలా ఉండవు. 1 నిమిషం గ్యాప్ లే, 1 నిమిషం రెస్ట్ లే, టయానికి తిండి లే, టయానికి నిద్రలే, ఇంటికాడ టెన్షన్లు, ఇక్కడ పని. మళ్ళీ కోవిట్లో ఉండారు, ఏసీలో ఉండారు అంటారని. ఇక్కడ కోవిట్లో పడే బాధలు అయితే అస్సలు ఎవరికి తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది గల్ఫ్ కంట్రీలో కష్టాలు ఎలా ఉంటాయో. పాపం ఒకరోజు అయితే ఇక్కడ ఒక అన్న అయితే ఏడుస్తున్నాడు. మరి ఎడార్లు అయితే వేశారంట అన్నకి, తిండి లేదంట, తిప్పలు లేదంట, కరెంట్